రాష్ట్రంలో 2 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ వస్తున్నాయని కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. కాపులు, బడుగు, బలహీన వర్గాల దళితులు, మైనారిటీలకు రాజ్యాధికారం దూరంగానే ఉందని పేర్కొన్నారు. కాపులకు మేలుకొలుపు అంటూ కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖను విడుదల చేశారు. మనలో రాజ్యాధికారం ముందుకు వెళ్తుంటే కాళ్లు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారని తెలిపారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేశాడని, కానీ సఫలం కాలేదని హరిరామ జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారని వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. కొద్దిసేపటి క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు మేలుకొలుపు అనేది ప్రధాన అంశంగా లేఖాస్త్రంగా సంధించడం జరిగింది. ఇప్పుడు వరకు చూసుకుంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా కేవలం 2 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేపట్టడం జరిగింది. ఒక్కసారి మాత్రం కేవలం దామోదరం సంజీవయ్య, దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య మాత్రం ఒక్కసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత ఎప్పుడు కూడా కేవలం 2 కులాలు మాత్రమే, జనాభాలో అతి తక్కువ ఉన్న 2 కులాలు మాత్రమే ఎప్పుడూ కూడా రాజ్యాధికారాన్ని చేపడుతున్నాయి. ఇప్పటికైనా సరే కాపులు, బడుగులు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు అందరినీ కలుపుకుని రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నంలో భాగంగా కొద్ది కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రయత్నం చేశాడు. అయితే అది అంత సక్సెస్ కాలేదు, మనం కూడా చూసాము. అయితే తర్వాత మెగాస్టార్ చిరంజీవి కన్నా అన్ని రకాల రెట్టింపు ఉత్సాహంతో, అదే రకంగా అత్యంత మంచి లక్షణాలు కలిగినటువంటి సమాజం పట్ల అవగాహన, రాజ్యాంగం పట్ల నిబద్ధత, రాజ్యాంగం పూర్తిగా అవగాహన కలిగి ఉండి వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి, సమాజంలో బడుగులు, బలహీన వర్గాల అభివృద్ధికే ధ్యేయంగా ముందుకు వచ్చిన వ్యక్తి, అదే రకంగా ఒక పక్క నటుడిగా అలరించడమే కాకుండా సమాజం పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండి అనేక దేశాల రాజకీయ గ్రంథాలను కూడా చదివి సమాజం పట్ల మంచి అవగాహన కలిగినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టే దశగా అడుగులు వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2019లో ఒక ప్రయత్నం చేశాడు. అది అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. కానీ దానికి వచ్చిన గుణపాఠాలను కూడా పరిగణలోకి తీసుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పార్టీలను, బలంగా ఉన్న కొన్ని పార్టీలను కూడా, ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకుని రాజ్యాధికారం చేపట్టే దశగా అంచెలంచెలుగా రాజ్యాధికారం దశగా అడుగులు వేస్తున్నాడు. మరో పక్క రాష్ట్రంలో ఒక దుష్టపాలన కొనసాగిస్తున్న వైసీపీని తరిమి కొట్టేందుకు, వైసీపీ పాలన నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి కలిగించేందుకు తన ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన, బడుగు బలహీన వర్గాలకు చెందిన అందరినీ తీసుకెళ్లే వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా అందరం కూడా సహకరించాలి. అంతేగాని ఒక వ్యక్తి, కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజలు సమాజం కోసం సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎదుగుతున్నప్పుడు కాళ్ళు పట్టుకు లాగడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని ఎవరు పట్టించుకోవద్దు. అదే రకంగా అన్ని వర్గాలు కూడా కలుపుకెళ్ళి సమాజంలో సమభావన, మంచి పరిపాలన, ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమ దృష్టిగా పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహాత్మకంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. ఆయన వ్యూహాలు కూడా పేదవాడి అభ్యున్నతి కోసం, పేదవాడి అభివృద్ధి కోసమే ఆయన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కూడా ఆయన కనిపిస్తుంటుంది. ఆయన మాటల్లో కానీ, ఆయన భావజాలంలో కానీ, ఆయన పనిచేసే విధానం కానీ ప్రతి నిత్యం కూడా సమాజం కోసం పరితపించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ సమాజంలో ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో 2019లో జరిగిన ఎదురు దెబ్బలను గుణపాఠంగా మార్చుకుని
కొన్ని పార్టీలతో ఇష్టం ఉన్నా లేకపోయినా 2024లో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీని ఓడించడమే ఒక ధ్యేయంగా, అదే రకంగా రాజ్యాధికారానికి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకేసారి రాజ్యాధికారాన్ని కాకుండా వంతుల వారీగా తన ప్రయత్నాలు చేస్తూ రాజ్యాధికారం ధ్యేయంగా పవన్ కళ్యాణ్ విడతల వారీగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్కి సహకరించాలి. దాంట్లో భాగంగా తాను కూడా పవన్ కళ్యాణ్కి నిరంతరం సలహాలు సంప్రదింపులు చేయడానికి నేను నిత్యం అందుబాటులో ఉంటాను, నా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తానంటూ కూడా పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.